Sorry, Venu. We can't take you. You are rejected. ఐ థాట్ ఐ హ్యాడ్ ఇట్ దిస్ టైమ్. ఏంటి అలా చూస్తున్నావు? ఇవాళ కూడా రిజెక్ట్ అయ్యాను. నా దగ్గర నువ్వు ఉన్నావు కదా, మరి ఎందుకు నన్ను ఎవరూ నమ్మట్లేదు? నన్ను వాళ్ళు నమ్మారు వేణు, అందుకే నిన్ను లోపలికి పిలిచారు. కానీ నిన్ను చూశాక వాళ్ళ నమ్మకం పోయింది. దానికి నేనేం చేయాలి? నువ్వలా అంటే ఎలా? అంటే తప్పు నాదంటావా? నీకోసం 5 ఏళ్లు కష్టపడి చదివాను, లైబ్రరీలో గంటలు గంటలు కూర్చున్నాను, నువ్వు అడిగిన థియరీలన్నీ అప్పగించాను కదా. నీకు మార్కులు వచ్చాయి వేణు, కానీ సబ్జెక్ట్ రాలేదు. పుస్తకంలో ఉన్న జ్ఞానాన్ని కాగితం మీద పెట్టావు, కానీ నీ పనిలోకి మార్చుకోలేదు. అందుకే ఇవాళ నేనున్నాను, కానీ నీకు ఉద్యోగం లేదు. అంటే నీ మీదున్న ఆ 85% కేవలం అంకెలేనా? నీ సెమిస్టర్ పాయింట్లు కంపెనీకి అక్కర్లేదు వేణు, వాళ్ళకి కావాల్సింది నీ పనితనం. నువ్వు నన్ను గమ్యం అనుకున్నావు, కానీ నేను కేవలం నీ ప్రయాణానికి పునాదిని మాత్రమే. డిగ్రీ ఉంటే లైఫ్ సెటిల్ అనుకున్నాను, కానీ మారుతున్న ప్రపంచానికి తగ్గట్టు స్కిల్స్ పెంచుకోలేదు. అందరూ దూసుకుపోతుంటే నేను మాత్రం నీ మీదున్న ఈ పాత మార్కుల్ని నమ్ముకుని వెనకబడిపోయాను. ఇప్పటికైనా అర్థమైంది కదా వేణు, నేను నీ గతం, నీ భవిష్యత్తు నీ నైపుణ్యంలోనే ఉంది. నా పని నిన్ను ఇంటర్వ్యూ సీట్ వరకు తీసుకెళ్లడం, అక్కడ నిన్ను గెలిపించాల్సింది నీ టాలెంట్ మాత్రమే. తప్పు నాదే. సర్టిఫికేట్ అంటే ఒక టికెట్ మాత్రమే. ప్రయాణం చేయాల్సింది నా టాలెంట్ తోనే. నా డిగ్రీకి విలువ రావాలంటే నా పనిలో పవర్ ఉండాలి. రేపటి నుంచి వేణు అంటే డిగ్రీ కాదు, వేణు అంటే నైపుణ్యం. విచ్ ఇస్ మోర్ ఇంపార్టెంట్, డిగ్రీ వర్సెస్ స్కిల్? కామెంట్ బిలో.